శాలరీ తీసుకో సార్. నమస్తే సార్. నమస్తే. పునర్విగా అనే అమ్మాయి ఎస్ఎంఏ అనే వ్యాధితో బాధపడుతుంది సార్. ఒక ఇంజెక్షన్ కాస్ట్ 16 కోట్లు సార్. ఈ వంద సాయంగా 50 ఇవ్వండి సార్. రోజుకి రండి, చాలా చూస్తాం కానీ వెళ్ళండి అయ్యా. భయ్యా ఇదిగో భయ్యా, నా వంతు సాయంగా ఈ నెల శాలరీ 25 ఇస్తున్నా. ఏంట్రా నీ శాలరీ ఎంత వాళ్ళకిస్తున్నావు? సార్, ఆ పాపకి లక్షల్లో అయితే 100లో సాయం చేయాలి, కోట్లలో అయితే వేలల్లో సాయం చేయాలి. ఆ పాప వాళ్ళ అమ్మ నాన్నలు ఆకలితో అడిగితే వాళ్ళకి ఇచ్చేవాళ్ళం కాదు, కానీ పాప ప్రాణాల కోసం అడిగారు సార్. ఎంతో మంది యూట్యూబర్లు రాత్రి పగలు నిద్ర లేకుండా ఆ పాప ప్రాణాలు కాపాడాలని చూస్తున్నారు సార్. ఉన్నవాడేమో ఇంకా సంపాదించాలని చూస్తాడు, లేనివాడేమో ఎదుటివాడికి సాయం చేయాలనుకుంటాడు. హలో సార్, నేను పునర్విక నాన్నగారిని మాట్లాడుతున్నాను సార్. మా పాప కోసం 1,00,000 రూపాయలు డొనేట్ చేశారు. ఈ మెయిల్ ఈ జనంలో మర్చిపోయింది సార్. ఎదుటి వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు ఆదుకునే బాధ్యత మనకు ఉండాలి. అదే పని నేను చేశాను. సార్, మీ గురించి తప్పుగా అనుకున్నా సార్. మీరు ఎంతో మంచివాళ్ళు సార్. సార్, మీలాంటి మంచి మనసున్న ప్రతి ఒక్కరు సహాయం చేస్తే పాప ప్రాణాలు తొందరగా కాపాడుకోవచ్చు సార్. పాప ప్రాణాలు కాపాడటానికి ఎంతో మంది దాతలు ముందుకొచ్చారు. అందరికీ థ్యాంక్స్. ఇక నుంచి అయినా ఫోన్ పేలు గూగుల్ పేలు ఆపేయండి, ఎందుకంటే గవర్నమెంట్ ముందుకొచ్చింది. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్లీజ్. ఈ రోజు నుంచి ప్రతి చోట ఫండింగ్ స్టాప్ చేసేయండి. ఇప్పటి నుంచి ఎక్కడ ఎవరు కానీ అమౌంట్ డొనేషన్ చేయదండి. నా రిక్వెస్ట్ అండి, గమనించండి ప్లీజ్.